ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఫేస్బుక్, యూట్యూబ్ పరిచర్యలను వీక్షిస్తున్న మీ అందరికి కూడా దేవుని కృప తోడేయును గాక. దేవుని వాక్యము ప్రతినిత్యము నీతో ప్రతి విషయాన్ని మాట్లాడుతూ ఉంది. ఈ రోజున దేవుని వాక్యం ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరిచే దేవుడు అని. ఈ రోజున తృప్తి చెందక నిరాశ చెందుతూ కష్టాలు శ్రమల్లో ఉండి అనేక సార్లు అలసిపోయి వారి జీవితంలో ఏ దారి తెలియక పడి ఉన్న అనేక మందితో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్న మాట, అలసి ఉన్న వారిని వారి ఆశను నేను తృప్తిపరచదును. నా దేవుడు నా ఆశను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను చేస్తున్న పనిలో నేను ఏదైతే కోరుకుంటూ ఉన్నానో ఆ కోరికను నెరవేర్చాలని ఆశయం కలిగి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో మార్పు రాబోతూ ఉంది. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు నేరుగా నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. నీకేదైతే దేవుని ఆశించి ప్రార్థన చేస్తూ ఉన్నావో అవన్నీ కూడా సఫలమయ్యే సమయం వచ్చిందని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయి. నేను ఉంచిన చోట దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని అబ్రహాంతో చెప్పిన మాట ఈరోజు దేవుడు నీ పైన స్థిరపరచబోతూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నీవు ఆశపడే ప్రతిదాని కొరకు ప్రార్థన చేయగలిగే మంచి మనస్సు ఉండాలి. ఇర్మియా భక్తుడితో అంటాడు, నువ్వు ఆశపడి ప్రార్థన చేయి. ఆ ప్రార్థన నీ జీవితంలో అనేక మలుపులు నీ జీవితాన్ని తిప్పగలదు. అనేక మలుపులను ఆశీర్వదించబడగలవు. ఈ ఆశ నెరవేర్చుకోవడానికి దేవుని పాదాల దగ్గర ప్రార్థించే వ్యక్తిగానే ఉండాలి. దేవుని దగ్గర కన్నీరు గార్చే వ్యక్తిగా ఉండాలి. దేవుని దగ్గర గోజాడే వ్యక్తిగా ఉండాలి. దేవుని దగ్గర మొరపెట్టే వ్యక్తిగా ఉండాలి. ఈ పని ఎప్పుడైతే నువ్వు చేస్తూ ఉన్నావో, ఒకవేళ పిల్లలు లేక, ఉద్యోగం రాక, కష్టాలు శ్రమల్లో, ఆర్థిక పరిస్థితి బాగలేక వాటిని ఆశించి ప్రార్థన చేసే నీ జీవితంలో నీ ఆశ దేవుడు సఫలం చేసే దినం ఆసన్నమైంది. జ్ఞాపకం ఉంచుకో ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు కన్నీళ్లు కార్చే ప్రతిదినం దేవుని పాదాల దగ్గర కూర్చొని నువ్వు ఎప్పుడైతే కార్చావో ఆ కన్నీళ్లకు దేవుడు విలువ కడతాడు. ఆ విలువ కట్టిన నీ జీవితంలో గొప్ప మేలులు చేయబోతూ ఉన్నాడు. ఈరోజు తప్పకుండా నీకు మేలులు చేసే అవకాశం దేవుని ఎదుటుంది. నువ్వు తప్పకుండా ఆశీర్వదించబడతావు. నీవు నీ కుటుంబము ఈ మేలులు పొందుకొని నీ ఆశను దేవుడు తృప్తిపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దయచేసి ఫాలో చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడేటట్లు చేయండి.